చాలా మంది ఉన్నారు. అలాగే ఈ పక్కన చాలా మంది ఉన్నారు. అందరూ వచ్చి సైడ్ లో కూర్చోవాలి. ముఖ్యంగా ఒకసారి ఆలోచించండి, ఎవరైనా పాట పాడాలనుకుంటే పల్లవి చరణమే. మనం పనిచేయాలి కాబట్టి మనకి కేటాయించిన సీట్లలో ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరుతున్నాం. కవిత ఐక్యత అంటే ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రజలకు వందనాలు ప్రభావం. ఈ మధ్యాహ్నకాల సమయమందు మీ పరిశుద్ధ ప్రార్థన అందరూ వస్తున్నాం ప్రభా. సహోదరులు ఐక్యతగా కలిసి ఎంత మేలు ఎంత మనోహరమైన సెలవించారు. ఆ ఐక్యతను చాటుకుంటూ ప్రభావ క్రైస్తవ సమాజాలన్నీ కూడా ప్రభావ వారిని జరుగుతున్నటువంటి దాడులను గురించి ఆలోచన చేస్తూ మమ్మల్ని రక్షించేవాడు, మమ్మల్ని విమోచించేటువంటి వాడు, మా సమస్యల పరిస్థితి దేవుడు అనే ఉద్దేశంతో సంఘాలన్నీ కలిసి ప్రభావ ఈ సమావేశం ఏర్పాటు చేస్తుండగా ప్రభావ ఈ ప్రోగ్రాం వస్తుంది. సోదరులారా గమనించండి, కూడా చేతిలో కూర్చోవాలని కోరుతున్నాం. వచ్చేవారికి అడ్డు లేకుండా చేయమని కోరుతున్నాం. భద్రపరచుకోవాలి. అలాగే సెల్ ఫోన్ కూడా జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే అందరం మనమే అనుకుంటాం, కొన్ని అపకృతులు జరుగుతాయి. దానికి జాగ్రత్తగా ఉండమని కోరుతున్నాం. మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఆ పక్కన వారికి కేటాయించిన స్టేజ్ లో కూర్చోవాలని కోరుతున్నాం. తర్వాత వక్తలు మాట్లాడతారు. వెహికల్స్ ఇదే ప్రాంగణంలో అది మొత్తం ఓకే ఓకే.